వైసీపీ వారేదో అద్భుతమైన పాలన చేసినట్టు ప్రజల ముందు వాపోతున్నారు కదా. నిజంగా ప్రజలకు మేలు చేసి ఉంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్? మీరు ఎలా వస్తారో చూస్తాం. అంటే సేమ్ స్టేట్మెంట్ మనకి తెలంగాణలో కూడా ఆంధ్రలో కూడా అదే మళ్ళీ స్టేట్మెంట్ రిపీట్ అవుతున్నట్టు. వీళ్ళు కూడా ఇప్పుడు వైనాడ్ 175 అన్నట్టు వీళ్ళు కూడా కొత్తది బాబు గారితో మాట్లాడి సార్ ఏ డిజిట్ చెప్పాను నేను చెప్పాలి అని చెప్పి అంటున్నారన్న. వైసీపీని మళ్ళీ వైసీపీనే రానివ్వరంట. ఆ పార్టీ రౌడీజానికి భయపడం, నరుకుతామంటే మౌనంగా ఉంటామా, గూండాయిజం తప్ప ప్రజలకు మేలు చేయడం ఆ పార్టీ నేతలకు తెలియదు. తాటాకు చప్పుళ్లకు కూటమి భయపడదు. మరో 15 ఏళ్ల వరకు కలిసే ఉంటాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. నిన్న డిప్యూటీ సీఎం ఒక ఇంట్రెస్టింగ్ బైట్ మాట్లాడాడు. అది నా దగ్గర ఉన్నట్టుంది. అది నీ దగ్గర ఉందా బైట్? నువ్వు దాంట్లో ఒకసారి చూద్దాం. ఏమంటాడంటే, నాకా పరిపాలన అనుభవం లేదు, నేను ఇప్పట్లో సీఎం అయ్యే నాకు పెద్దగా ఆలోచన ఏం లేదు, ఏదేమైనా నాకు అనుభవం వచ్చేదాకా బాబునే సీఎం ఉండనిద్దాము అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన పాలనా అనుభవ రాహిత్యంతో పాటు ఇట్లాంటి మాటలు మాట్లాడితే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఓకే, ఆశావాహులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, ముఖ్యంగా కాపులు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో ఆయన ఇలాంటి మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇప్పటికీ. అంటే భాగస్వామ్య పక్షాల మధ్య సఖ్యత లేదు అనే విషయంలో మనల్ని తొక్కేస్తున్నారనేలాగా ఆల్రెడీ అక్కడ టాక్ నడుస్తుంది. ఆ టైంలో ఆయన అవును కావాలని నేను తొక్కించుకుంటున్నా అనే రేంజ్ లో ఆయన మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందికరం. మనసులో ఉన్న బయటికి మాట్లాడొద్దు అంటారు. కరెక్ట్, అంతేనా? అవును. ముఖ్యంగా కాపులు కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే మెజారిటీ ప్రజల్లో జనాభాలో కాపులు ఎక్కువ, అందరికంటే కాపులు ఎక్కువ. నిన్న కూడా ఆయన వంగవీటి రంగ గారి వరదంతి అనుకుంటా. అవును, రైట్. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్లుంటది అన్న, ఇలాంటి వ్యాఖ్యలు ఎట్లుంటది ఇట్లా మాట్లాడితే? అదే అంటున్నా, అంటే కాపులు ఎప్పటి నుంచో వాళ్ళ నాయకుడు సీఎం కావాలని ఆలోచిస్తున్న టైంలో చిరకాల కోరిక, ఇంకో 15 ఏళ్ళ దాకా నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పడం ద్వారా ఆయన పార్టీని చంపుకుంటున్నాడు. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీకి ఒక లక్ష్యం ఉండాలి. మన సీఎం కావాలో, మనం పిఎం కావాలో, మా నాయకుడు గొప్పోడు అవ్వాలి అనే దాంట్లో ఉంటారు. నువ్వు ఎంతసేపు బాబు భజన చేస్తే, నువ్వు డిప్యూటీ సీఎం అయి ఉండి, ఒక పార్టీ నేత అయి ఉండి, ఒక పార్టీకి నువ్వు అధ్యక్షుడు అయి ఉండి, నీ పార్టీని నువ్వు అసలు చంపేసుకుంటూ, ఆయన పార్టీ రకమైన కార్యక్రమాలు ఏమీ చేయట్లే. ఏపీలో ఈ మధ్య జనసేన పార్టీని అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ఎలాంటి కార్యక్రమాలు చేకప్ చేయట్లే ఆయన. ఎంతసేపు భక్తి భక్తి భక్తి, ఎంతసేపు హిందుత్వం, ఇదే అంటే బీజేపీకి కావాల్సిన ముఖ చిత్రాన్ని తయారు చేస్తున్నాడు తప్ప దీంట్లో కూడా డౌట్ వస్తుంది. ఏంటి, ఓకే ఎలాగో పార్టీని రద్దు చేసి బీజేపీలో విలీనం చేయడమా, ఓకే లేదంటే రెండు ఎట్లాగో పొత్తు పెట్టుకుంటే అనుకుంటున్నాడా, బీజేపీని బలోపేతం చేద్దాం అనుకుంటున్నాడా? హిందుత్వం అనేది బీజేపీ ఎజెండా, పవన్ కళ్యాణ్ ఎజెండా కాదు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడు, ఒక చెగువేరా లాంటి నాయకుడిని ఆరాధించేవాడు, విప్లవ భావాలు ఉండేవాడు. సడన్ గా టర్న్ తీసుకున్నాడా రాజకీయ సొంతంగా ఉందా? ఇది సడన్ గా టర్న్ తీసుకున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు ఎవరైనా విప్లవ యోధుడు, ఎవరు చెగువేరా వాడు ఒక విప్లవ యోధుడు. మీరు 2-3 క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మీ ఇంట్లో అంతా అన్ని సర్వమతాల సమ్మేళనం ఉంది, నువ్వు ఒక ప్రజాస్వామ్యవాదివి లేదంటే ఒక లౌకికవాదివి అని మేము చాలా సంతోషపడ్డాం. సడన్ గా నువ్వు ఆ ముసుగు తీసేసి హిందుత్వం అంటే నేను ఏడబోవాలి అంటే జనాలకి సడన్ గా అరే హిందుత్వం అన్నావు, సరే అప్పటికి ఒప్పుకున్నారు జనం, సరే కానీ హిందుత్వం అన్నారు, సంతోషపడ్డారు. కానీ పూర్తిగా పార్టీని కూడా విస్మరించేసి హిందుత్వం అని చెప్తున్నావు. అదొక పాయింట్. అయితే ఇప్పుడు నువ్వు ఒక పార్టీ నేతవని మర్చిపోయి, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడు అని మర్చిపోయి జై మోడీ, జై బాబు అంటే కార్యకర్తలు ఏమైపోవాలి? ఒకసారి చూద్దాం బయట. ఎక్కడుంది రాఘవ? నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, వినండి, కూటమి సంక్షేమం కంటే కూడా
నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది సమయం కావాలి. 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిగి ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేము. బాబు లేకపోతే ఏమీ లేదని చెప్తున్నాడు. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు. మొత్తం కలిస్తేనే పిడికిలి, ఊటబెట్ట పిడికిలి. నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది. పరస్పర గౌరవం ఉంది. సమస్యలు వస్తాయి, ఒకసారి ఇబ్బందులు ఉంటాయి. నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ చిన్న ఇబ్బందులు ఉంటే అందరూ పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. అది సో అట్లా జై బాబు అని ఆయన అట్లా సాగిలపడడం అనేది కొంచెం అందరికీ ఇబ్బందికరంగా అనిపిస్తోంది. 15 సంవత్సరాలు టైం కావాలంటున్నాను. ఆయన తయారవడానికి ఇంకా 15 ఏళ్ళు కావాలంట. బాబు ఉన్నాడు కాబట్టే ఫినాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ అవుతున్నాము, Yes. ప్రణాళికబద్ధంగా పోతున్నాము అంట. దాంట్లో వాస్తవం ఎంత ఉందంటారా? బాబు ఆలోచనలు, బాబుకు సంబంధించినంత వరకు మనకు బాగా తెలుసు. ఇక్కడ ఇప్పుడు మోడీ, ఇక్కడ ఇంధనం, బీజేపీనే ఇంధనం, డబ్బులన్నీ బీజేపీ పంపిస్తుంది, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆర్థిక ప్రణాళిక అంటే ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంతవరకు అమలు చేయాల. అమలు చేయకముందే పార్టీ మన ఎమ్మెల్యే అందరినీ జనంలోకి తోలాడు, మీరు వెళ్ళండి మాట్లాడరండి అని. సో అక్కడ తీవ్ర నిరసన అయితే వ్యక్తం అవుతుంది.